హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆన్ అవర్ ఛానల్ గైస్. మేమైతే జర్మనీలో ఉంటున్న తెలుగు కపుల్ అనమాట. రీసెంట్గా మాకు ఒక బేబీ బాయ్ పుట్టిండు. వాడు ఇప్పుడు 7 months ఓల్డ్. మేమైతే ఇప్పుడు ఈరోజు ఒక డే ట్రిప్ కోసం అని చెప్పేసి అయితే స్విట్జర్లాండ్కి వెళ్తున్నాము. మా మమ్మీ కూడా ఇక్కడే ఉంది జర్మనీలో. సో మేమందరం కలిసి అయితే స్విట్జర్లాండ్కి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి దాని ఎంట్రీ టికెట్ వచ్చేసి అయితే €9 ఉంటుంది. క్యాస్ల్ అండ్ గార్డెన్ కవర్ చేయడానికి. ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళడానికి ఉంటుంది అనమాట. ఇక్కడైతే పార్కింగ్ చేసేసినాము. పార్కింగ్ చేసి మా ఓన్ని మంచిగా స్ట్రోలర్లో కొంచెం సెట్ చేసుకొని ఈ పార్కింగ్ నుంచి ఆ ప్యాలెస్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అరౌండ్ 100 meters to 150 meters ఈ పార్కింగ్ ఉండే. సో పార్కింగ్ చేసి ఇదంతా సిటీ, స్విట్జర్లాండ్ సిటీ సెంటర్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఎంట్రీ టికెట్ తీసుకుంటాము. €9 per person అనమాట. తీసుకొని లోపలికి వెళ్తాము. ఇక్కడ నాకు అనిపించింది స్పార్గెల్ ఇంకా స్ట్రాబెర్రీస్ చాలా ఫేమస్ అనుకుంటా. ఒక స్టాట్యూ కూడా ఉండే స్పార్గల్ ఫ్రావ్ది. అక్కడ ఫోటో కూడా దిగినాం మేము. వీడియో క్లిప్పింగ్ కూడా ఉంటుంది దీని ఎండ్లో చూడండి. సో ఇవంతా జస్ట్ సిటీ సెంటర్ ఒక 5 minutes అట్లా గ్లాన్స్ చేసుకుంటూ క్యాసిల్కి వెళ్తాం అనమాట. వెళ్ళిన తర్వాత లోపల మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. కనీసం ఒక 2-3 hours పడుతుంది అనమాట. సో మంచి వెదర్ ఉన్న డే వెళ్తే బెటర్. అండ్ ఆల్సో మెయిన్గా చెర్రీ బ్లాజమ్ సీజన్ ఉన్నప్పుడు వెళ్ళాల్సింది. మేమైతే చెర్రీ బ్లాజమ్ సీజన్ అయిపోయినాక వెళ్ళినాము. అదొక మిస్టేక్ చేసినాం అనిపించింది. మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం తప్పకుండా చెర్రీ బ్లాజమ్ సీజన్ అప్పుడు వెళ్ళండి. మంచి వ్యూ ఉంటుంది అక్కడ. ఇక్కడైతే మేము టికెట్స్ తీసుకోవడానికి అని చెప్పేసి అయితే టికెట్స్ కోసం వెళ్తున్నాము. టికెట్స్ తీసుకొని లోపలంతా ఎక్స్ప్లోర్ చేస్తాము. చూడండి వీడియో మొత్తం ఎండ్ వరకు. అండ్ ఆల్సో మేమైతే చాలా మంది బ్రైడ్స్ని, చాలా మంది ఫోటోషూట్స్ చేసుకుంటుండే ఇక్కడ. అంటే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఫోటోషూట్స్ కోసం. సో మీరు ఏమైనా ఫోటోషూట్స్ చేసుకోవాలనుకుంటే కూడా ఇది ఒక మంచి ప్లేస్ అనమాట. సో ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద వీడియో. ఎక్కడికి వస్తున్నావే? కొన్ని లొకేషన్స్లో అయితే రామోజీ ఫిలిం సిటీ గుర్తొచ్చింది. మా మమ్మీ కూడా అదే అంటుండే, కొంచెం రామోజీ ఫిలిం సిటీ గుర్తొచ్చింది అని. ఇది కొంచెమే మిగిలిన చెర్రీ బ్లాజమ్స్ సైడ్ అనమాట. ఫుల్ది పిక్చర్ కూడా యాడ్ చేస్తే చూడండి చెర్రీ బ్లాజమ్ సీజన్లో ఎట్లుంటుందో. చెట్టు మీద కనమా మస్తుంది ఈ ఫ్లవర్స్. నాకు ఒక్కదానికి కూడా ఒక్కొక్క ఇగో